కూటమి ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వైసీపీ మరో విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారంటూ ఓ బ్యాచ్ ను రంగంలోకి దించింది. అయితే వైసీపీ కుట్రలు ఆదిలోనే బిడ్చుకొట్టాయి. అంతా ఫేక్ అంటూ తేలిపోయింది. జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? ఇతగాడి దివ్యాంగుడి పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందట. అంతకుముందు జగన్ ప్రభుత్వం ఇచ్చేసిందట. కూటమి ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? తనకు అన్యాయం జరిగిందని చెబుతున్న ఇతగాడి మరో వీడియో చూడండి. అసలు విషయం ఏంటంటే, సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నార్సింపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త పల్లెపు రమేష్ అనే ఈ వ్యక్తికి 2 చేతులు 2 కాళ్లు ఉన్నాయి. కుడి చేతిని షర్ట్లోకి మడత పెట్టుకుని చెయ్యిలేని తనకు పెన్షన్ తొలగించారంటూ సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం మొదలుపెట్టాడు. ఏపీ ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో ముందుకు వెళుతోంది. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలాగోలా డ్యామేజ్ చేయాలి. దానికోసం ఏదో ఒకటి ఫేక్ ప్రచారం మొదలు పెట్టాలి. ఇప్పుడు అదే చేస్తోంది వైసీపీ బ్యాచ్. దివ్యాంగుల పెన్షన్లను లక్షల్లో ఎత్తేసి ఏపీ ప్రభుత్వం పొట్టగొట్టిందని దొంగ ఏడుపు మొదలుపెట్టింది. ఇదిగో ఇలా తమ బ్యాచ్ ను రంగంలోకి దింపి దుష్ప్రచారం చేస్తోంది. పాపం ఆ చెయ్యి మడత పెట్టుకుని పుష్పాలా యాక్ట్ చేయడానికి మనోడు ఎంత ప్రాక్టీస్ చేశాడో. ఇతగాడి భాగవతం గ్రామస్తులకు తెలియటం, వాళ్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్రమత్తమైన సదరు వైసీపీ కార్యకర్త ఆ పార్టీ నేతలతో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించేశాడు. కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఓర్వలేక ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి ప్రతిపక్ష నాయకులు ఇలా చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రతిపక్ష విమర్శలను ప్రజలు నమ్మబోరని చెప్పారు. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, చాలా మంచి ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఓర్వలేక, దానికి ఉంచేటటువంటి మైలేజ్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరనే విషయాన్ని మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. వైసీపీ కార్యకర్త పల్లెపు రమేష్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో విష ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని వదిలిపెట్టవద్దని, ఏబిఎన్లో వచ్చిన కథనాన్ని చూపి వెంటనే దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు?